మీడియా తెలుగుకి స్వాగతం. తెలంగాణ సాయుధ పోరాట శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మాజీ డిప్యూటీ చైర్మన్ సరితా తిరుపతయ్య ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు జరుపుకున్నారు. స్థానిక కృష్ణవేణి చౌక్లో పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, గౌడ సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన బహుజన బిడ్డ వెనుకబడ్డ జాతులకి ఒక ఆశాజ్యోతి అయిన సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ గారి 375వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆయన చేసిన తెగింపు కావచ్చు, ఈరోజు ఒక బహుజన బిడ్డలకి వెనుకబడ్డ జాతులకి ఒక స్థానం కల్పించడం జరిగింది. డెఫినెట్గా రాబోయే కాలంలో ఆయన స్ఫూర్తితో, ఆయన చూపించిన మార్గదర్శకాలతో ముందుకెళ్ళాలి. మన వెనుకబడ్డ జాతులు, గౌడ సంఘాలకు సంబంధించిన నాయకులు ప్రతి ఒక్కరిలో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సర్దార్ పాపన్న గౌడ్ గారి జయంతితో పాటు ఆయనని మన స్ఫూర్తి చిరస్థాయిగా రాబోయే కాలంలో మన జాతులకి ఒక నిదర్శనంగా ఉండాలి, ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణకి అంటే హైదరాబాద్ నడిబొడ్డున సెక్రటరియట్ ఎదురుగా విగ్రహం ఏర్పాటు